హలో, బాపట్ల నానీస్ కుకింగ్ అండి. ఈరోజు మీకు స్వీట్ రైస్ బెల్లంతో చేసే రైస్ మీకు చూపించబోతున్నానండి. ఇప్పుడు ఫస్ట్ మనకు కావలసిన పదార్థాలు చూపిస్తున్నానండి. ఒక 1/2 కేజీ బియ్యము, పావు కేజీ బెల్లం అండి. పావు కేజీ బెల్లం సరిపడకపోతే మీరు తినే స్వీట్ని మీరు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఆ తర్వాత 1/2 లీటరు కోలాపూర్ పాలు తీసుకున్నానండి నేను. మీ ఇష్టమైన పాలు మీరు తీసుకోవచ్చు. 1/2 లీటర్ పాలని బాగా కాగబెట్టాలండి. కాగి చల్లారిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఆ చల్లారిన పాలని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి యాలకులు అవసరం అండి. యాలకు పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నట్స్లో మీకు ఇష్టమైన నట్స్ వేసుకోవచ్చండి. నేనైతే బాదము వేస్తున్నానండి, జీడిపప్పు వేస్తున్నాను. ఆ తర్వాత బియ్యం తీసుకుంటున్నానండి. బాగా 2 సార్లు కడిగి నీళ్ళల్లో బాగా కడిగిన తర్వాత ఆ బియ్యాన్ని, ఆ నీళ్ళన్నీ మనము బియ్యం కడుగుతూ ఉన్నప్పుడు ఆ నీళ్ళన్నీ మనం 2 సార్లు బియ్యం కడగాలండి. కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంచేసుకోవాలండి. కడిగిన నీళ్ళన్నీ వంచేసిన తర్వాత 2 సార్లు మనం బాగా నీళ్ళని శుభ్రంగా బియ్యంని తేటగా వచ్చేటట్టు కడుక్కున్నామండి. ఇప్పుడు కడిగిన తర్వాత మనం గ్యాస్ మీద రైస్ని మనకి ఒక 1/2 లీటర్ బియ్యం, 1/2 కేజీ బియ్యం తీసుకున్నాం కాబట్టి అండి, 3/4 కేజీ 1.5 గ్లాసు రైస్ వేయాలండి. ఆ 2 రైసు మనకి ఆ నీళ్లు ఉడికేటప్పుడు సగం ఉడికిన తర్వాత మనం పాలు పోసుకోవాలండి. ఆ తర్వాత ఆ అన్నం కొంచెం మెత్తగా అయ్యేటప్పుడు బెల్లం కూడా వేసుకోవాలండి. బెల్లము, పాలు, ఈ రైస్ మొత్తం 3 బాగా కలదిప్పుతా మనం ఉండాలండి. మనం మాడకుండా గంటి పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. ఆ తిప్పిన తర్వాత 3 పదార్థాలు, పాలు, బెల్లము, రైస్ మొత్తము చక్కగా మెత్తగా స్వీట్గా అయిపోద్దండి. ఆ తర్వాత మనం తీసుకున్న నట్స్ అన్నీ మనం దాంట్లో మన ఇష్టమైన నట్స్ వేసుకోవచ్చండి. తినగలిగే పిల్లలు ఏది తింటారో అది చూసుకొని మనం నట్స్ వేసుకోవచ్చు. దాంట్లో మనము నేను చెప్పిన ప్రకారం నేనైతే రండి జీడిపప్పు వేసాను, బాదం పప్పు వేసాను, దీంట్లో యాలకి వేసాను, తర్వాత ద్రాక్షాలు వేసాను. ఇవన్నీ కలిపాలండి, బాగా కలపాలి. అవి కూడా దీంట్లో మెత్తగా తినేటానికి నోటి దగ్గర పెట్టుకుంటే దానికి టేస్ట్ తగిలేటట్టు బాగా కలదిప్పుకుంటూ ఉండాలండి. కలదిప్పిన తర్వాత అది చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఆ ఉడికిన దాన్ని మనము సైడ్కి పెట్టుకొని, ఇది రైస్ అంతా పూర్తి అయిన తర్వాత తినగలిగే వాళ్ళు, ఇష్టపడేవాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు ఎవరికి ఇది తినిన తర్వాత మీరు చేసుకోండి, తినండి, కామెంట్ రూపంగా మీ ఆ టేస్ట్ని నాకు తెలపండి. మీరు షేర్ చేయండి, కామెంట్ రూపంగా నాకు చెప్పండి. థ్యాంక్ యూ.